అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ ముందుగా నా నమస్కారాలు. సో ఈ రోజు మేము ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి ముఖ్యంగా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి కలవడానికి వచ్చిన మేజర్ రీజన్ ఏంటంటే, మేము ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పటి నుంచి ఇప్పుడున్న పెద్దవాళ్ళు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న పెద్దవాళ్ళందరినీ కలుస్తూనే వచ్చాం, ఇప్పటికీ కలుస్తూ ఉన్నాము. మేజర్ డిమాండ్ ఏ డిమాండ్ మీద కలుస్తున్నాం అంటే, గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 1:100 రేషియోలో తీయాలి, మెయిన్స్ కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళని 1:100 రేషియోలో తీయాలి, డిఎస్సి సంఖ్య పెంచాలి, గురుకుల రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, అవి అన్ని సాల్వ్ చేయాలని చెప్పి మేము చాలా రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు మా గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది రాలేదు. సో మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి? ఇప్పుడు మాట్లాడినప్పుడు మినిస్టర్స్ అంటారు మేము లీగల్ ఇష్యూస్ వస్తాయని అంటారు. లీగల్ ఇష్యూస్ వస్తాయి అనడానికి రీజన్, గ్రూప్ 1 లో మీరు 60 పోస్టులు పెంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, గ్రూప్ 1 కి రాని లీగల్ ఇష్యూస్ గ్రూప్ 2 కి ఎందుకు వస్తాయి అనేది నేను క్వశ్చన్ చేస్తున్నా. ఫస్ట్ మీరే అన్నారు కదా, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 5,000 తో డిఎస్సి రిలీజ్ చేసినప్పుడు ఇది మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి అన్నారు కదా, మరి మీరెందుకు ఈ రోజు మెగా డిఎస్సి రిలీజ్ చేయట్లేదు, అన్ని పోస్టులు రిలీజ్ చేయట్లేదని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇంకా గురుకుల రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఇప్పటి వరకు ఎవరు ఎటువంటి ఏ రకంగా స్పందన, మొన్న మేము ధర్నా చేసినప్పుడు కూడా ఎంతసేపు ఉన్నా మిమ్మల్ని పార్టీ వాళ్ళు రెచ్చగొడితే చేస్తున్నారు అది అంటున్నారు. అది కాదు, మేము సొంతగా నిరుద్యోగులం బయటకు వచ్చి ప్రతి పార్టీని కలుస్తాం. ఈ రోజు మేము చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క లీడర్ని కలుస్తాం. అది ఏ పార్టీ అనేది మాకు అనవసరం, ఎందుకంటే మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. ఎందుకంటే కొంతమంది పని కట్టుకొని కొంతమంది ఆవరగాలి పని చేస్తున్నారు, ఒక పార్టీని రెచ్చగొడితే చేస్తున్నారు అంటారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే గవర్నమెంట్కి, మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. మేము ప్రతి పార్టీ మాకు కావాల్సిందే, ప్రతి పార్టీ మద్దతుని మేము కూడగడతాము. సో దానికి అన్ని పార్టీల సపోర్ట్ ఖచ్చితంగా తీసుకుంటాము. ఇప్పటి నుంచి మా కార్యాచరణ ముందు పెడతాం. ఇంకొకటి ఏంటంటే, గత 4-5 రోజుల నుంచి మా తోటి ఓయూ విద్యార్థి మోతీలాల్ నాయక్ అనే అతను నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం ఏ ఒక్క గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఇప్పటి వరకు వచ్చి చూసింది లేదు, దాని మీద రెస్పాండ్ అయింది లేదు. అంటే మీరు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు స్టూడెంట్స్ పట్ల అనేది ఇప్పుడు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇదే ఈ రోజు ఉన్న పెద్దలే ఒకప్పుడు మా దగ్గరికి వచ్చి, మీరు 30 లక్షల మంది ఉన్నారు, 30 లక్షల మంది ఇంటూ 3 వేసుకుంటే 90 లక్షల మంది, ఈ ఈక్వేషన్ చెప్పింది ఎవరో కూడా కాదు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేను రేవంత్ రెడ్డి గారిని ఏమడుగుతున్నా అంటే, ఇదే 90 లక్షల ఈక్వేషన్ ఎలక్షన్స్ ముందు మీకు పనికొచ్చింది, అది ఇప్పుడు మొత్తం ఎలక్షన్స్ అయిపోయాక ఎందుకు పనికి రావట్లేదు? 90 లక్షల మందికి న్యాయం చేయాలని ఎందుకు అనిపించట్లేదు మీకు? సో మేము మా డిమాండ్స్ ఇవి, ఖచ్చితంగా మీ డిమాండ్స్ నెరవేర్చాల్సిందే. నెరవేర్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. అన్ని పార్టీల సపోర్ట్తో మేము ఖచ్చితంగా ముందుకెళ్తాము. ఏదైతే ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి వచ్చిందో ఆ హామీలు ఏది నెరవేర్చలేదు. క్యాలెండర్ ఇస్తానని చెప్పింది, క్యాలెండర్ ఇవ్వలేదు. మెగా డిఎస్సి ఇస్తానని చెప్పింది, మెగా డిఎస్సి ఇవ్వలేదు. పరీక్షకి పరీక్ష మధ్య వ్యవధి ఇస్తానన్నది, అది ఇవ్వలేదు. గ్రూప్ 1లో 1:100 పిలుస్తా అన్నారు, అది పిలవలేదు. ఏది పిలవకపోగా మేము ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రిప్రజెంటేషన్ తీసుకొని ఎటువంటి స్పందన లేకుండా చూస్తాం చేస్తామనే ధోరణిలో ఉండడం వల్ల మేము ప్రతి ఒక్క నాయకులు కలుస్తున్నాం, ప్రతి ఒక్క ప్రతిపక్షాన్ని కలుస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు వచ్చి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కలవడం జరిగింది. ఇదే విధంగా అన్ని పార్టీల దగ్గరికి వెళ్తాము, అన్ని విద్యార్థి సంఘాల దగ్గరికి వెళ్తాము, అన్ని సంఘాల దగ్గరికి వెళ్తాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే మా భవిష్యత్ కార్యాచరణ తప్పకుండా టీజీపీఎస్సీ ముట్టడికైనా మేము వెనకాడమని చెప్తున్నాము. మా తోటి మిత్రుడు మోతీలాల్ అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించాలి, గవర్నమెంట్ స్పందించి దీని మీద నిర్ణయం తీసుకోవాలి.